ఓం శ్రీ సాయీశ్వరాయ నమః. ఆత్రేయాయ విద్మహే అనసూయాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. శ్రీపాద శ్రీవల్లభుల పుణ్యచరిత్ర. కీర్తిశకం 1823-53 ప్రాంతంలో త్రిలింగదేశమని ప్రసిద్ధిగాంచిన ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో పాదగైగా పేరుగాంచిన పిఠాపురం అనే గ్రామం ఉంది. దానిలో జనుల భక్తి ప్రపత్తులను అధికం చేస్తూ ఎన్నో శైవ వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కుక్కటేశ్వర స్వామి, కుంతి మాధవస్వామి దేవాలయాలు ముఖ్యమైనవి. ఈ క్షేత్రములో శ్రాద్ధక్రియలు జరిపి పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు అపారంగా సంతృప్తి చెందుతారు. ఆ గ్రామంలో ఆపస్తంభ సూత్రుడైన రాజశర్మ అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు సర్వశాస్త్ర పారంగతుడే కాక భక్తశేఖరుడు, వృద్ధ సజ్జన అతిథి సేవాతత్పరుడు కూడా. అతని భార్య సుమతి సతీలాలమ. పతి అడుగుజాడలలో గురు వృద్ధులను సేవించుకునేది. ఆ పుణ్యదంపతులు దత్తాత్రేయ భగవంతుని పరమభక్తులు. వారికి లేకలేక 2 పుత్రులు జన్మించారు. కానీ దురదృష్టవశాత్తు వారు ఒకడు అంధుడుగా మరొకడు పాదహీనుడుగా పుట్టారు. అయినా తల్లిదండ్రులు కుమారులను మురిపెంగా పెంచుకునేవారు. తమ దైవమైన దత్తదేవుడు ఒకప్పుడైనా కరుణించి కుమారులను సలక్షణ శుభంగా సంపన్నులుగా చేయకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు. ఒకరోజు రాజశర్మ ఇంట్లో శ్రాద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పితృదేవతా స్వరూపులైన బ్రాహ్మణులు ఇంకా భుజించలేదు. భవతి భిక్షాం దేహి అంటూ యతి ఒకడు ఇంటి ముందు నిలుచున్నాడు. వంట ఇంట్లో ఉన్న సుమతి పరుగున బయటకు వచ్చి చూచింది. అపర శంకరుడా అన్నట్టున్న అతడు, అమ్మా, వెంటనే భోజనం పెట్టించగలవా అని అడిగాడు. సుమతి సతి సందిగ్ధములో పడింది. శ్రాద్ధక్రియలు ఇంకా పూర్తి కాలేదు. నిమంత్రిత బ్రాహ్మణులు భోజనాలను ముగించలేదు. అటువంటప్పుడు ఈ భూసురోత్తముడికి ఏ విధంగా భోజనం పెట్టాలి? అపర్ణాహంలో వచ్చినవాడు స్వయంగా విష్ణువు కదా, భోజనం పెట్టక ఎట్లా తిరిగి పంపించేది అని ఆ సాధ్వి ఆలోచించింది. భోజనం అడిగింది భగవంతుడే అనుకొని సంతోషంగా ఆ అభాగ్యుతుడికి సుష్టిగా షడ్రసోపేతంగా భోజనం వడ్డించింది. భోజనం ముగించి ఆ యతిరాజు, అమ్మా, నాకు భక్తితో శ్రాద్ధం కోసం సిద్ధమైన భోజనం పెట్టావు. నేను పూర్తిగా సంతృప్తుడైనాను. కావలసింది నిస్సంకోచంగా కోరుకో తల్లి అన్నాడు. సుమతీదేవి చేతులు జోడించి, నాయన, భగవంతుడైన నీ దర్శనంతోనూ మా ఇంట భోజనం స్వీకరించడంతోనూ మా కుటుంబమంతా పునీతులమైనాము. నాయన, భగవంతుడువైన నీ దర్శనంతోనూ మా ఇంట భోజనం స్వీకరించడంతోనూ మా కుటుంబమంతా పునీతులమైనాము. మా దంపతులకు 2 కుమారులున్న వారు వికలాంగులు కావడం వలన మా వంశం నిలిచే విధంగా దీర్ఘాయుష్మంతుడు, సకల గుణనిధి, సకలేంద్రియ సమాన్వితుడు, మనోహర కారుడు అయిన తమలాంటి పుత్రుణ్ణి దయచేసి ప్రసాదించండి అని ప్రార్థించింది. తదాస్తు అంటూ ఆ యోగి క్షణములో చూస్తుండగానే అంతర్ధానమయ్యాడు. సుమతి విస్తుపోయి నిలబడింది. జరిగిందంతా పగటి స్వప్నమేమో అనుకుంటున్నది.
అంతలోకి రాజశర్మ అటుగా వచ్చి నిశ్చేష్టురాలైన భార్యను పలకరించాడు. ఆమె, నాథా, నన్ను క్షమించండంటూ జరిగిన విషయమంతా పోసగుచ్చినట్లు తెలియచేసింది. అప్పుడు ఆయన సంతోషంగా, సుమతి, వచ్చినవాడు మరెవరో కాదు, మన ఇలవేల్పు, మన భక్త చింతామణి దత్తదేవుడే మనలను కరుణించడానికై వచ్చాడు. ఆయన ముమ్మాటికి దత్తాత్రేయ భగవంతులే అని భార్యను భగవంతుని దర్శనం చేసుకున్నందుకు అభినందించాడు. కాలక్రమేణా సుమతి గర్భం ధరించింది. 9 మాసాలు పూర్తయ్యాయి. ఒకనాటి రాత్రి దత్తదేవుడు సుమతికి స్వప్నములో కనిపించి, అమ్మ, నన్ను పోలిన కుమారుడు కావాలని ప్రార్థించావు. నన్ను పోలినవాడు మరొకడుండడు కనుక నేనే నీకు పుత్రుడుగా జన్మించబోతున్నాను. కానీ ఒక షరతు, జన్మించిన తర్వాత నేను ఏం చెప్పినా చేసినా మీ దంపతులు అడ్డు చెప్పరాదు అంటూ అదృశ్యమయ్యాడు. మర్నాడు భాద్రపద శుద్ధ చవితి బ్రహ్మీ ముహూర్తములో సుమతి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న మగబిడ్డను కన్నది. బాలుని పాదములలో శంఖ చక్ర ముద్రలు ఉండడం చేత శ్రీపాదుడని అత్యంత మనోహరకారుడు, దివ్య తేజ సంపన్నుడవటం వలన శ్రీవల్లభుడని పిలువబడేవాడు. పిల్లవాడు వయస్కుడవుతున్నా మాట్లాడకపోవటంతో తల్లిదండ్రులు 3వ సంతానం కూడా ఇలా అయ్యాడే అని దుఃఖించారు. కానీ బాలుడు వారిని శోకించరాదని, సమయం వచ్చినప్పుడే తాను మాట్లాడతానని సైగలతో తెలియచేశాడు. రాజశర్మ 8వ ఏట బాలుడికి బ్రహ్మోపదేశం గావించాడు. గాయత్రీ మంత్రంతో శ్రీపాద శ్రీవల్లభులు సిద్ధ సారస్వత సంపన్నులయ్యాడు. తల్లిదండ్రులను ఆనంద పరవశులను చేశాడు. శ్రీపాద శ్రీవల్లభుడు యుక్త వయస్కుడైనాడు. తల్లిదండ్రులు అతనికి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయమెరిగిన ఆ స్వామి తల్లిదండ్రులతో, మీరు అనవసర శ్రమ పడకండి. నేను సదా విరుక్తుడను. వైరాగ్యమే నా పత్ని, బ్రహ్మచర్యమే నా వృత్తి, దేశాటనే నా జీవితం. సజ్జనులెక్కడ పిలుస్తారో అక్కడ ప్రత్యక్షమవుతాను. భక్తులు కోరింది ప్రసాదించి వారిని సన్మార్గములో నడిపిస్తాను. సర్వ జగదితమే నా లక్ష్యం. దాని నిమిత్తమే నేను మీ కుమారుడిగా జన్మించాను. నాకు తల్లిదండ్రులైన మీరు మనుములు మునిమనుములతో సర్వసుఖాలు సర్వసంపత్తులు అనుభవించి సాయుధ్యం పొందుతారు అంటూ వికలాంగులైన సోదరులపై దివ్యదృష్టిని ప్రసరింపచేశాడు. వెంటనే సోదరులు అంధత్వం పొయ్యి పాదాలు ఏర్పడి సుందరులైన శాస్త్ర సంపన్నులైనారు. రాజశర్మ సుమతులకు కలలో దత్తదేవులు పలికిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు దత్తదేవుడు తమ పుత్రుడుగా తమతో ఆడి పాడి ఆనందం చేకూర్చినందుకు ఆయనకు నమస్కరించుకున్నారు. స్వామి కూడా పితరులకు కడసారి నమస్కరించుకొని వారి అనుమతితో సన్యసించాడు. అందరూ ఆనందాశ్రువులతో చూస్తుండగా శ్రీపాద శ్రీవల్లభుడు అంతర్ధానమయ్యాడు. శ్రీపాదులు దేశాటన గావిస్తూ భక్తులను రక్షిస్తూ జ్ఞానులకు ఆధ్యాత్మిక మార్గం ఉపదేశించాడు. తాను తీర్థరూపుడై పవిత్రుడైనప్పటికీ తరతరాలుగా యాత్రికుల రాకతో మలినమైన తీర్థక్షేత్రాలను తిరిగి పుణ్యమయం తేజోమయం చేయడానికి కాశీ, బద్రికాశ్రమం, కేదారనాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు దర్శించారు. ఉత్తర దేశాటన ముగించుకొని మనోవేగంతో దక్షిణ దేశ క్షేత్రాలైన శ్రీశైలం, కాళహస్తి, తిరుపతి, మధుర, రామేశ్వరం, గోకర్ణాలు సందర్శించి చివరగా కృష్ణా నదీ తీరములోని కురోపురం చేరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా స్వామి భక్తజనానికి జ్ఞాన, ప్రేమ, సుఖ, శాంతులను ప్రసాదించేవారు.
ప్రాపంచికమైన మోహపాశాల నుండి, నిరాశ నిస్పృహల నుండి సర్వులు విముక్తులయ్యి బ్రహ్మానందం పొందాలన్నదే శ్రీపాదుల లక్ష్యం. నిరాశ నిస్పృహల నుండి సర్వులు విముక్తులయ్యి బ్రహ్మానందం పొందాలన్నదే శ్రీపాదుల లక్ష్యం. కురవపురం కృష్ణానది వేణీ నదితో కలిసిన సంగమంలో ఉన్నది. అందుకే చాలా పవిత్రమైనది. అట్టి కురవపురం శ్రీపాద శ్రీవల్లభుల నివాసంతో మరింత మహిమాన్వితమైంది. శ్రీపాదుల పీఠం ఏర్పడటం చేత కురుగడ్డగా ప్రసిద్ధి చెందింది. శ్రీపాదుల పీఠం ఏర్పడటం చేత కురుగడ్డగా ప్రసిద్ధి చెందింది. శ్రీపాదులు అక్కడ నివసించి భక్తులకు సర్వ విధాల మేలు కూర్చారు. ఆ గ్రామములో వేదాంత పారంగతుడైన బ్రాహ్మణుండేవాడు. ఆయన భార్య పేరు అంబిక. వారికి ఎందరో పుత్రులు జన్మించినా ఒక్కరూ బ్రతకలేదు. చాలా వ్రతాలు తీర్థయాత్రలు చేయగా కొన్ని సంవత్సరముల తర్వాత ఒక కుమారుడు కలిగాడు. దంపతులు ఆనందించారు. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఉపనయన సమయములో బ్రహ్మోపదేశం జరిగింది. తండ్రే కుమారుడికి శాస్త్రాధ్యయనం చేయించేవాడు. కానీ వాడు మందమతిగా తయారయ్యాడు. వేదశాస్త్రాలనే కాక చివరకు గాయత్రి మంత్రాన్ని కూడా వల్లించలేకపోయేవాడు. అజ్ఞానిగా తిరుగుతుండేవాడు. తల్లిదండ్రులు మిక్కిలి చింతించారు. కలగక కలిగిన కుమారుడు ఎందుకు పనికిరానివాడయ్యాడే అని పరితపించేవారు. ఆ చింతతో బ్రాహ్మణుడు మరణించాడు. భార్య అంబిక జీవితం దుర్భరమైంది. భర్తను కోల్పోయింది. కుమారుడా మందమతి. భిక్షం కూడా సంపాదించలేనివాడు. తానే అష్టకష్టాలు పడి వాడిని పోషిస్తున్నది. ఆ మందమతి తల్లి కష్టపడి తెచ్చిన పదార్థాలను తిని తాను ఏమీ పట్టించుకొనక తిరిగేవాడు. లోకులు వృద్ధురాలు పడే కష్టాలు చూచి వాడితో, మూర్ఖుడా, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు పెద్దలు. నువ్వు నరజన్మ ఎత్తి పశువుగా ఏమీ పట్టించుకోక తిరుగుతున్నావు. ముసలి తల్లి కష్టించి తెచ్చిన తిండి తినడానికి నీకు సిగ్గువేయడం లేదా? వస్తాదులాగా ఉన్నావు. నడుం వంచి నీళ్ళైనా మోసి నీ తల్లిని పోషించలేవా? నీ బ్రతుకెందుకు? కృష్ణానదిలో పడి చావకూడదా అని పదే పదే దూషించేవారు. పిల్లవాడు చివరకు విసుగు చెంది తల్లితో, అమ్మా, నేనెందుకు జీవించాలి? కన్న తల్లిని, వృద్ధురాలిని నిన్ను సంతోషపెట్టక నీ కాయా కష్టం మీద ఆధారపడి జీవిస్తున్నానని అందరూ దూషిస్తున్నారు. నా కోసం నీవు పడరాని పాట్లు పడుతున్నావు. నేను కృష్ణలో పడి మరణిస్తాను. నీకు కొంత శ్రమ తగ్గుతుందని పశ్చాత్తాపంతో అన్నాడు. నాయనా, నీకోసమే ఈ కష్టాలు పడుతున్నది. నువ్వు లేని నేను జీవించి ప్రయోజనమేమిటి? పూర్వజన్మలో ఏ పాపం చేశామో ఈ కష్టాలు అనుభవిస్తున్నాము. వచ్చే జన్మలోనైనా సుఖంగా బ్రతుకుదాం. నేను కూడా నీతో వస్తాను. ఇద్దరం కలిసే మరణిద్దాము అని అంబిక శోకించింది. తర్వాత భగవంతుడిని తమను క్షమించమని వేడుకొని ఆ తల్లి కొడుకులు కృష్ణతీరానికి మరణించడానికయ్యి బయలుదేరారు. భగవంతుడు భక్తుల కష్టాలను చూస్తూ ఊరుకుండలేడు. ఎప్పుడు వెళ్ళి తన వాళ్లను ఆదుకోవాలా అని ఎదురు చూస్తుంటాడు. భక్తుల కర్మక్షయం కాగానే పరుగు పరుగున వెళ్ళి ఆదుకుంటాడు. ఆ సమయానికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్నానానికయ్యి కృష్ణానదికి వచ్చారు. స్వామిని చూడగానే అంబిక ఆశ్రువులు కారుస్తూ వారి పాదాలపై పడి, స్వామి, మీరు కరుణాసముద్రులే. అడిగిన వారికి లేదనకుండా కోరికలు తీరుస్తారని అందరూ చెప్పుకుంటారే. మా అదృష్టం వలన ఇన్నాళ్లకు భగవంతులైన తమ దర్శనం కలిగింది. మా పాపాలన్నీ తమ దివ్య తేజస్సుతో బూడిదైపోయాయి. వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడు, సుగుణ సంపన్నుడు, దీర్ఘాయుష్మంతుడు, ఏ పుత్రుని వలన
పితరులందరూ తరించి జన్మరాహిత్యం పొందుతారో అట్టి మీలాంటి పుత్రుణ్ణి ప్రసాదించండి. ఈ జన్మను ఈ విధంగా నదిలో దూకి సమస్త మొందించుకోవడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించింది. అప్పుడు శ్రీవల్లభులు ప్రేమామృతం వర్షిస్తూ, అమ్మా, ఆత్మహత్య మహాపాతకం కదా. చేసిన దుష్కర్మల ఫలితాలు అనుభవించి ముందైనా సత్కర్మలు ఆచరించి జీవితాన్ని కడతేర్చుకోవాలి. కర్మ ఫలాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. భగవంతుని కృపతో మాత్రమే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. నీ కష్టాలు ఇకపై తీరిపోయాయి. నీ కుమారుడు బుద్ధిమంతుడయ్యి సకల శాస్త్ర కోవిదుడయ్యి మీ వంశపు పేరు ప్రతిష్టలు నిలుపుతాడు. మీ కుటుంబం అష్టైశ్వర్యాలను సుఖాలను అనుభవిస్తారు. వచ్చే జన్మలో నాలాంటి తనయుడు నీకు కలగాలని కోరుకున్నావు కనుక నేనే నీకు కుమారుడుగా జన్మిస్తాను. ఆనందంగా ఉండండి అంటూ పిల్లవాని శిరసుపై తమ వరదహస్తం ఉంచారు. దానితో మన్నమతి అయిన పిల్లవాడు క్షణకాలములో సకల వేద శాస్త్ర పారంగతుడైనాడు. కాలక్రమాన ధన సంపత్తులు కలిగి ఉత్తమ కన్యను వివాహమాడాడు. పిల్ల పాపలతో సుఖిస్తూ తల్లిని సేవలతో ఆనందింపచేస్తూ ఎల్లప్పుడూ శ్రీపాదవల్లభులను స్మరిస్తూ కాలం గడపసాగాడు. శ్రీపాదులు నిత్యము కృష్ణానదికి వెళ్లి సంధ్యానుష్ఠానము కావించుకొని తిరిగి వచ్చేవారు. ఆ గ్రామంలోనే ఒక చాకలి ఉండేవాడు. వాడు కూడా వస్త్రములు శుభ్రపరచడానికి రోజు కృష్ణకు వెళ్లేవాడు. శ్రీవారి భక్తి తత్పరతతో వారు అనుష్ఠానం ముగించుకొని వచ్చే దారినంతా శుభ్రపరిచి కళ్ళాపు చల్లి ప్రభువులు రాగానే సాష్టాంగ నమస్కారం చేసుకునేవాడు. మరికొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రాపంచిక జీవితంపై విరక్తి చెంది కులవృత్తిని వదిలి సదా శ్రీపాద స్వాముల సేవలో నిమగ్నమయ్యాడు. ఆశ్రమాన్ని శుభ్రపరచడం, పూల చెట్లకు పాదులు చేసి నీరు పోయడం మొదలైన పనులలో కాలం గడిపేవాడు. ఒకసారి శ్రీవల్లభులను అనుసరించి కృష్ణతీరానికి వెళ్ళినప్పుడు ఒక నవాబు అందమైన యువతులతో క్రీడిస్తూ సేవకులతో సేవలందుకుంటూ ఉండడం చూచాడు. వెంటనే ఆ చాకలి మనసులో రాజ్యకాంక్ష ఏర్పడింది. అతడు మనసులో ఈ నవాబు ఏ జన్మలో ఎటువంటి పుణ్యాలు చేశాడో ఇప్పుడు ఇంద్రభోగాలు అనుభవిస్తున్నాడు, ఏ పరమ గురువును సేవించాడో ఈ రాజ్యసుఖాలను అవిచ్ఛిన్నంగా జుర్రుతున్నాడు. నేను కూడా మా గురుదేవులను మనస్ఫూర్తిగా అనవరతం సేవించుకుంటున్నాను కదా, నాకు కూడా ఈ రాజ్యభోగాలు ప్రాప్తిస్తాయో లేదో అనుకుంటూ నవాబును చూస్తూ గురువులను తన్ను మర్చిపోయి స్థాణువుగా నిలబడిపోయాడు. శ్రీపాద వల్లభులు, నేను కూడా మా గురుదేవులను మనస్ఫూర్తిగా అనవరతం సేవించుకుంటున్నాను కదా, నాకు కూడా ఈ రాజ్యసుఖాలు ప్రాప్తిస్తాయో లేదో అనుకుంటూ నవాబును చూస్తూ గురువులను తన్ను మర్చిపోయి స్థాణువులాగా నిలబడిపోయాడు. శ్రీపాదదేవులు రజకుడు మనసును గ్రహించి వాడికి మేలు చెయ్య సంకల్పించి, నాయనా, నీవు ఎప్పుడూ లేని విధంగా పరధ్యానంలోకి వెళ్ళిపోయావు, విషయమేమిటి అని అడిగారు. చాకలి జరిగిన దానికి పశ్చాత్తాపపడి, స్వామి, నన్ను క్షమించండి, మీ దివ్య సన్నిధిలో ఉన్న ప్రాపంచిక వేమోహాలకు చలించిపోయాను. చూడండి, ఆ నవాబు ఏ విధంగా రాజసుఖాలు అనుభవిస్తున్నాడో. ఒక్క క్షణం కూడా నాకు అటువంటి రాజసౌఖ్యాలు అనుభవించాలని కోరిక కలిగింది. నా మలినపు ఆలోచనలను కరుణతో మన్నించండి అని పాదాలపై పడి ప్రార్థించాడు. అప్పుడు స్వామి చాకలి అమాయకత్వానికి, వాడి సత్య వచనాలకు ఆనందించి, నాయనా, నిన్ను నీవు కించపరుచుకోవద్దు. నీవు పుట్టినప్పటి నుండి కష్టాలే అనుభవించటం చేత సహజంగా నీకు ఈ కోరికలు పుట్టడం స్వభావే.
నీకు రాజ్యభోగాలపై మనసైంది. ఎవరి ఇంద్రియాలు తృప్తి చెందవో వారి మనసు నిర్మలం అచంచలం కాదు. నీకు రాజ్యప్రాప్తి కలిగేటట్టు అనుగ్రహిస్తాను. సర్వసుఖాలు తనివి తీరా అనుభవించు. నీకు ఈ జన్మలోనే రాజ్యభోగాలు అనుభవించాలని ఉన్నదా, లేక మరో జన్మదాకా వేచి ఉండగలవా అని స్వామి అడిగారు. దేవా, నేను అప్పుడే వృద్ధుణ్ణయ్యాను. ఇంకా ఎంతో కాలం సుఖాలు అనుభవించలేను. కనుక మరో జన్మలో యవ్వనములోనే రాజసుఖ ప్రాప్తి కలిగించ వేడుకుంటున్నాను అని విన్నవించుకున్నాడు. శ్రీ గురువులు మందహాసంతో, నాయనా, నీవు వచ్చే జన్మలో వైడూర్య నగరానికి నవాబుగా పుడతావు. నీ యవనమంతా రాజసుఖాలలో తృప్తి చెంది అంత్యకాలములో నా దర్శనంతో జ్ఞానోదయమవుతుంది. చివరకు నా సేవలో చేరి తరిస్తావు. నా మాటలు సత్యం. ఒక ప్రయోజనమునుద్దేశించి మరలా నేను నరసింహ సరస్వతి అనే ఇతిగా రాబోతున్నాను. నీవు కూడా రాజకుటుంబములో జన్మించి అని అంటుండగానే ఆ చాకలి క్రిందపడి మరణించాడు. శ్రీవల్లభుల దీవెనల ప్రకారంగా బీదర్ వైడూర్య నగర రాజకుటుంబములో రజకుడు జన్మించి రాజయ్యి సకల సుఖాలు అనుభవించాడు. ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి జనుల లౌకిక పారలౌకిక వాంఛలను తీర్చి వారిని సన్మార్గములో పెడుతూ వచ్చారు. వల్లభ, శ్రీవల్లభ అని ఎలుగెత్తి పిలవగానే ప్రత్యక్షమయ్యి భక్తులను ఆదుకునేవారు. ఆ ప్రకారం కురువగడ్డను పవిత్రం చేసి ఆశ్వయుజ మాస కృష్ణపక్ష ద్వాదశి నాడు శ్రీ స్వామి కృష్ణానది జలాలలో అంతర్ధానమయ్యారు. ఈనాడు ప్రభువులు భౌతికంగా కనబడుకున్న కోరిన భక్తుల ముందు కనిపించి వారి కోరికలను సఫలం చేస్తున్నారు. కురవపురానికి యాత్రగా వెళ్ళిన వారు స్వామి ప్రత్యక్షంగా ఉన్నారనే నిదర్శనాలు అనుభవించగలుగుతారు. ఓం తత్సత్. శ్రీ దత్తావతార శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర సమాప్తం.